హాయ్ అండి, దిస్ ఇస్ లక్ష్మి. వెల్కమ్ టు అవర్ బ్రిలియో గార్డెన్. చూసారా, మా వింటర్ వచ్చేటప్పటికి చలిలో నేను బయటికి రాలేక, ఈవెన్ దో కాలిఫోర్నియా అయినప్పటికి కూడా వింటర్లో ఏంటంటే బయటికి రాలేము ఎక్కువగా, ఎందుకంటే హెల్త్ పాడవుతుందేమో, జలుబులు దగ్గులు ఇవన్నీ వస్తాయని చెప్పేసి భయపడి ఎక్కువగా చల్లో వర్క్ చేయను అనమాట. సో చూసారా, ఇదంతా అసలు జంగల్లా అయిపోయింది కదా. మరి పాట్స్ అన్నీ కూడా డ్రై అయిపోతూ, కొన్ని మొక్కలు చనిపోయి, సో చాలా ఇదిగా ఉంది కదా. సో దీన్ని, ఈ యొక్క గార్డెన్ని అంటే నేను ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాను అనమాట. జూలై 4th టైంకి ఒక మంచి ఫంక్షన్, మా ఫ్యామిలీ మెంబర్స్తో ఫంక్షన్ చేసుకుందామని ప్లాను. అయితే ఏంటంటే, ఇది డెఫినెట్గా నేను దీన్ని ఒక బ్యూటిఫుల్ గార్డెన్గా తయారు చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను. ఓకే, సో ఈరోజు జనవరి 17th. ఓకే, జూలై 4th టైంకి ఈ గార్డెన్ని ఎలా రీక్రియేట్ చేయబోతున్నాను అనేది మీకు డెఫినెట్గా నేను ఇంకొక వీడియో రీక్రియేట్ చేశానని డెఫినెట్గా ఇంకొక వీడియో కూడా చేసి పెడతానన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఈ గోంగూర చూసారా, ఒకప్పుడు అసలు గోంగూర దొడ్లో ఉంటే చాలు అనిపించేది. అలాంటిది ఇప్పుడు గోంగూర ఉన్నా కూడా కొయ్యలేక, సో అలా ఫ్లవర్స్ వచ్చేస్తుంటే అలా పాట్లో చాలా దీన్ని అంతటినీ ఎంత క్లీన్గా, సో డెఫినెట్గా నేను ఎన్ని పనులున్నా కూడా డెఫినెట్గా నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే ఈరోజు తీసేసుకుంటున్నాను. ఫ్యామిలీ ఈవెంట్ డెఫినెట్గా చేయబోతున్నాను మా గార్డెన్లో, ఈ బ్రిలియో గార్డెన్లో. అది కూడా ఎలా టర్న్ అయింది అనేది నేను మీకు చూపిస్తాను, ఆ వీడియో కూడా. ఓకే, సో ఇదంతా కూడా ఏంటంటే లోపల అన్ని పార్ట్స్ అన్నీ కూడా చూడండి, అంతా గ్రీన్, కొన్ని మొక్కలు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, అండ్ పచ్చగడ్డ అంతా మొలిసిపోయింది, అండ్ కొన్ని ప్లాంట్స్ అయితే ఎండిపోయి ఉన్నాయి. అటువైపు ఫ్రూట్స్ అండ్ గ్రేప్ వైన్ అంతా ఎండిపోయి ఉంది. ఇదంతా క్లీన్ చేయాలంటే మరి ఇట్స్ నాట్ ఈజీ కదా. అలా అని ఆ మనుషుల్ని పెట్టి చేపిద్దామంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అలాగే మాకు చిన్న చిన్న పనులకి ఈ వర్కర్స్ కూడా దొరకట్లేదు అనమాట. సో కాబట్టి ఈ గార్డెన్ని నేను ఎలా రీక్రియేట్ చేయబోతున్నానో డెఫినెట్గా మీకు వీడియో చేసి చూపిస్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా పైనాపిల్ ప్లాంట్స్ అన్నమాట. ఓకే, సో ఇదంతా ఏంటంటే ఈ టేబుల్ పడిపోయింది, అంతా కూడా చాలా డర్టీగా తయారైంది. ఈ డర్టీ గార్డెన్ని బ్యూటిఫుల్ గార్డెన్గా ఎలా రీక్రియేట్ చేయబోతున్నానో మీకు డెఫినెట్గా అతి త్వరలో చూపిస్తాను. ఇది ఫెర్న్, ఇది ఫోటో ఫ్రేమ్కి చాలా బాగుంటుందని చెప్పి పెంచుతున్నాను. దీన్ని కూడా ఒక మంచి పాట్లోకి చేంజ్ చేసేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్ ప్లాంట్ ఇది, ఫోటో ఫ్రేమ్కి బాగుంటుంది కదా. సో అలాగే ఇదొక ప్లాంట్, ఇది కూడా చాలా బాగుంటుంది. సో మరి అదిగోండి, అది ఒకటి వేయించాను, అది అవ్వలేదు కదా. సో డెఫినెట్గా, సో నేను వీడియోస్, ఈ చెట్లన్నీ కూడా బాగా పెరిగిపోయి విపరీతంగా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసేస్తా త్వరలో, అతి త్వరలో. అవన్నీ చూడండి, ఫ్లవర్స్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. జేడ్ ప్లాంట్ అండ్ ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది. ఓకే, ఈ స్టోన్స్ కానివ్వండి ఇవన్నీ తీసి బయట పెట్టాను, కానీ మళ్ళీ నాకు బ్యాక్ వేయటం అవ్వలేదన్నమాట. సో అదంతా పాత్వే ఎలా క్రియేట్ చేస్తాను అనేది డెఫినెట్గా ఒక వీడియో చేసి మాత్రం మీ అందరికీ చూపిస్తాను. ఓకే, అలాగే ఈ గ్రాస్ అంతా, ఇదంతా ఎలా పెరిగిపోయిందో చూసారా, పిచ్చి గడ్డిలాగా వచ్చేసింది. సో ఇది కూడా అంతా క్లీన్ చేసేస్తాను. థ్యాంక్ యూ. అండ్ మరి ఇలాంటి
చెత్త వీడియోస్ నుంచి మంచి వీడియోస్ చేయాలి అంటే మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలి చెప్పండి. ఆ టైము ఎలా పెట్టానో, ఎలా ఆర్గనైజ్ చేశాను, ఈ యొక్క గార్డెన్ని ఎలా రీక్రియేట్ చేశాను అనేది మీకు లెస్ ఎక్స్పెన్సివ్తో ఎలా చేశాను అనేది ఇంకొక వీడియో చేసి మాత్రం డెఫినెట్గా షేర్ చేస్తాను.